అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలు. వరుస దాడులతో పేకట్ట రాయిల్లో భర్తం పడుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓసీపీ 5లో పాత మిషనరీని తొలగించి కొత్త వాటిని తెప్పించండి. రక్షణ చర్యలు చేపట్టకుండా యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి తీయాలనుకోవడం సరైంది కాదన్న ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన స్టేట్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ, స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారప్ప లావణ్య. తారా ఆర్ట్స్ అకాడమీ వారి నల్ల వజ్రం పురస్కారం అందుకున్న ఈ ప్రాంత సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్ గౌడ్ అలియాసు యాక్టెల్ శ్రీను. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఎన్టీపీసీలోని ఈడీసీ హాల్లో జాతీయ స్థాయి కళోత్సవాలు నల్ల వజ్రం పురస్కారాల కార్యక్రమం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ రిజిస్ట్రార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏవి లక్ష్మీనారాయణన్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యరాణి హాజరై జ్యోతి ప్రజ్వలన, విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గోదావరి ఖనికి చెందిన సంఖ్య రాజేష్ తారా ఆర్ట్స్ అకాడమీ స్థాపించి మన రాష్ట్రంతో పాటుగా దేశ విదేశాలలో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా వివిధ విభిన్న రంగాలలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి నల్ల వజ్రం పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. కళాకారులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న గోదావరి ఖని పట్టణంలోని ఎన్టీపీసీలో జాతీయ స్థాయి కళోత్సవాలు జరుపుకోవడం హర్షణీయమని, ఈ కళోత్సవాలు ఈ ప్రాంత కళాకారుల్లో నూతన ఉత్తేజాన్ని ఇనుమడింపజేస్తుందని అన్నారు. సో వీళ్ళందరూ ఎక్సలెన్స్ చేయాలి, దాన్ని ఏదో ప్రోత్సహించాలని చెప్పేసి సంఖ్య రాజేష్ గారికి ఐడియా రావడం. అండ్ నల్ల వజ్రం ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఇలా మీరు మిమ్మల్ని చీఫ్ గెస్ట్ లా పెడతాం అనుకుంటున్నాము అండ్ మీరు ఇలా అవార్డు పెడతాం అనుకుంటున్నాము, దాని పేరు నల్ల వజ్రం, గోదావరి ఖని అండ్ నల్ల వజ్రం, వాట్ ఏ కాంబినేషన్ అంటే ఫస్ట్ దానికే కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఈశ్వర్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ నల్ల వజ్రాలందరినీ ఆయన వెలికి తీసి మొత్తం వాళ్ళని పట్టుకొని లాస్ట్ 6 years 7 years నుంచి చేస్తున్నారు. అండ్ గోదావరి ఖని నుంచే వాళ్ళందరినీ లేపుతున్నారు. సో గోదావరి ఖని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండ్ మిగతా జిల్లాల వాళ్ళు మిగతా ప్లేసెస్ వాళ్ళు ఎంత దురదృష్టవంతులు అనేది ఇది చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే సంఖ్య రాజేష్ లాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. ఎందుకంటే ఆయన అస్సలు ఏమీ ఆశించకుండా జస్ట్ తన తోటి కళాకారుల్ని లేకపోతే తన ఊరు నుంచి ఎదిగిన మనుషులు ఎవరైనా సరే ఇది అది అని కాకుండా వాళ్ళు డాన్సర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, లేకపోతే లాయర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తన ఊరు నుంచి ఎదిగారు అనే ఒకే ఒక కాన్సెప్ట్, దాంతో వాళ్ళని వెలికి తీసి వాళ్ళని పట్టుకుని బాబు మీరు చేసిన ఈ ఘనత ఎవరికి అందనిది, ఎవరు చేయలేనిది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ నల్ల వజ్రం అనే ఒక అవార్డుని ఇవ్వడం. అందుకే ప్రతిభ కోసం హైదరాబాద్కు వెళ్ళి గొప్ప కళాకారులుగా ఎదగడంతో పాటు జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో తారా ఆర్ట్స్ అకాడమీ అనేటువంటి ఒక సంస్థను నిర్మాణం చేసి నాకు తెలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన నేను అది ప్రత్యక్షంగా వారి యొక్క కార్యక్రమాలను చూడడంతో పాటు గత 2 సంవత్సరాల క్రితం ధర్మపురిలో నిర్వహించినటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అక్కడ మనం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా వారి ఆలోచన చాలా గొప్పది.
ప్రాంతంలో పుట్టి పెరిగి మరి ఈ నల్ల వజ్రం అనేటువంటి కీర్తి అవార్డ్స్ ఏదైతే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలా మంది ప్రముఖులు ఉన్నప్పటికీ ఎవరికి రాని ఆలోచన మా తమ్ముడు రాజేష్కి రావడం చాలా గొప్ప విషయం. తర్వాత ఇటువంటి ఆలోచనలు కూడా ఎవరికంటే వాళ్ళకి రావు. సమాజం పట్ల కావచ్చు, కళల పట్ల కావచ్చు, కొంతమంది ప్రముఖుల పట్ల కావచ్చు, వ్యక్తుల పట్ల కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆలోచించేటువంటి కొంతమందికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అందులో తమ్ముడు సంఖ్య రాజేష్ కూడా ఒకరని ఈ సందర్భంగా పరిగణిస్తా ఉన్నాను. తర్వాత ఇంతకుముందే సామాన్య చెప్పి ఈ పేరు పెట్టింది ఎవరంటే పెద్దలు వీట్ల జనార్దన్ రెడ్డి గారు. మన గ్రామం జనగామ గ్రామ పంచాయతీ అడ్డగుంటపల్లి గ్రామానికి మరి ఈ గోదావరి అనేది నామకరణం చేసింది వీట్ల జనార్దన్ రెడ్డి. వారు ఒక మాట కూడా చెప్పేవారు, ఏమనంటే గోదావరి అంటే ఏదో మామూలు పట్టణం కాదే, ఇది గోదావరి అంటే ఇది ఒక మరో ప్రపంచం అని చెప్పింది. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఆయన ఆ రోజు 8 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలో ఏమాత్రం కూడా తేడా లేదు. సింగరేణి కార్మికులుగా, కార్మికుల బిడ్డలుగా వివిధ రంగాల్లో ఖ్యాతిని గడించిన పలువురికి అతిథుల చేతుల మీదుగా నల్ల వజ్రం పురస్కారాలను అందజేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు రాజకీయ నాయకులు, సినీ నటులను అనుకరించిన శివారెడ్డి మిమిక్రీ అందర్నీ అలరించింది.
చిన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎలా అవుతుంది? ఈరోజు నిజంగా తారాజు చదువులు పిల్లలు కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రతి కళాకారులు ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ఇంత దూసుకుపోతున్నందుకు మన తారాజు గారికి ఒక్కసారి సెల్యూట్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తున్నాను. నేను కూడా పాటలు రాసిన, నేను మామూలు కాదు, ఆషామాషి కాదు. భయంకరం కూడా బజారు గుడి పెట్టినారు గట్టిగా షాప్ పుట్టోని పొడుగులో పొడుగు పోషమ్మ కొట్టినారు గట్టిగా గట్ట. ఏం మాట్లాడలే కానీ 10 మంది వచ్చేసి ఇది కాదు. కళాకారులు అంటే కళాకారులే, దైవం సంభూతులను కూడా చెప్పచ్చు. నటరాస్వామి శివుడు కళాకారుడు ఆయన కూడా అతిశక్తి కాదు చెప్పేది, ఎక్కారంగా కాదు చెప్పేది. కళాకారులను ఆశీర్వదించాలి, కళాకారులను ఎంకరేజ్ చేయాలి. కళాకారుల వల్ల ఉద్యమాలు ఎన్నో ప్రభుత్వాలు మారిన కాశీకి వెళ్ళాడు, కాశించుకున్నాడు, వారసుడితో వరుస మార్చుకున్నాడు. అదే వేడి అదే పౌరుషమా? నచ్చిత చూస్తా, నచ్చిత చేస్తా, కారు కొనంటే వస్తా వస్తా. ఈ విధంగా సరదాగా చిరంజీవి గారు వాయిస్కొని చెప్పవచ్చు. అదే విధంగా చూస్తే బాలకృష్ణ గారు, నందమూరి అన్న గారు, బాలయ్య బాబు గారు చాలా సంతోషం. అకాడమీ వస్తుంటాయి పోతుంటాయి. మా దగ్గర కూడా మా జూనియర్ మణికొండ దగ్గర పోలీస్ అకాడమీ ఉంది. ఆ పోలీస్ అకాడమీ కొత్త వికెట్ ఉంటుంది. నేను ఈ తారా అకాడమీ అనుకోలేదు, పోలీస్ అకాడమీ అనుకున్నాను. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సినీ నటులు శివారెడ్డి, రామలింగారెడ్డి, సంస్థ వ్యవస్థాపకులు శంకర్ రాజేష్, కోశాధికారి మేకల శ్రీధర్ యాదవ్, ఉత్సవ కమిటీ కన్వీనర్ కె స్వామి, కో కన్వీనర్ మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తూ పేకట రాయిళ్ల భర్తం పడుతున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇటీవల ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిరసిస్తూ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వరుస దాడులతో పేకాట రాయిళ్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరంపై దాడి చేసి రహస్యంగా పేకాట ఆడుతున్న 7గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోగా, తాజాగా కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు కోటపల్లి ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో వెళ్లి దాడి చేయగా 4 వ్యక్తులు పట్టబడినారు. మరో 4 పారిపోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారి నుంచి 3 సెల్ ఫోన్స్, 1,34,750 రూపాయలు, 52 పేక ముక్కలు సీజ్ చేసి స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేశారు. కాగా పట్టుబడిన వారిలో చెన్నూరుకు చెందిన అన్నాల తిరుపతి, వేమునీటి నారాయణ రెడ్డి, మధ్యల ప్రసాద్, బి సత్యనారాయణలు ఉన్నారు. అంబటి శంకర్, రమేష్ రెడ్డి, సమ్మయ్య, దొంగ్రి బాపు పరారీలో ఉన్నారు. ఈ దాడిలో కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS DCH పాల్స్
పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678. సింగరేణిలో రక్షణ చర్యలు చేపట్టకుండా యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం మెరుగైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ 5లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 3 సంవత్సరాలుగా రక్షణపై యాజమాన్యం సమావేశం నిర్వహించకపోవడం వల్ల కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఓసీపీ 5లో నడిచే మిషనరీ అంతా కాలం చెల్లిందని, తరచు రిపేర్లతో వాటిని నడిపే ఆపరేటర్లు బ్రేక్ డౌన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. పాత వాటి స్థానంలో కొత్త మిషనరీ తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓసీపీ 5లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారు. ఏఐటీయూసీ ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాతన మహేష్, నాయకులు గండి ప్రసాద్, చంద్ర తిరుపతి, రాయుడు శ్రీనివాస్, ఏ రాజిరెడ్డి, సోమ నరసయ్య, భక్తి శ్రీనివాస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరంకు తెలియజేయవలసిన అవసరం ఉందని బీజేపీ స్టేట్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ, స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారపు లావణ్య అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ కాకతీయ నగర్లోని స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద బీజేపీ స్టేట్ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా స్వతంత్ర దినోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులను, వారి త్యాగాలను గుర్తు చేస్తూ దేశ పౌరులుగా మనందరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో వారు చేసిన జీవిత గాథలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకున్నారు. నాయకులను, మహనీయులను తలుచుకుంటూ వారి స్ఫూర్తిని తీసుకొని రాబోయే తరానికి వారి ఆశయాలను తెలియపరుస్తూ రాబోయే కాలంలో వారి ఆశయ అనుగుణానికి నడుస్తూ రాబోయే తరాన్ని తట్టిలేపి ఈ జాతికి కొత్త తరాన్ని అందించాలని భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను సూచించడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని కాకతీయ నగర్లో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుద్ధి చేసి వారు చేసిన సేవలను కొనియాడుతూ ఈరోజు పాలాభిషేకం చేసి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్, సిల్వ లక్ష్మీనారాయణ, శివరాం, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, సునీల్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. తారా ఆర్ట్స్ అకాడమీ వారు ప్రకటించిన నల్ల వజ్రం పురస్కార్కు ఎంపికైన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్ గౌడ్ శనివారం నల్ల వజ్రం పురస్కార్ను అందుకున్నారు. సింగరేణిలో పనిచేసిన బైగోని రాజమల్లు అనసూర్యల కుమారుడైన బైగోని శ్రీనివాస్ గౌడ్ చిన్నతనం నుండే చురుగ్గా ఉంటూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా
మొదటగా తన కుల వృత్తి గౌడ కమ్యూనిటీలో కనీ1 కల్లు డిపోలో ముఖ్య సభ్యునిగా వ్యవహరిస్తూ ఎందరికో కల్లు డిపోల సభ్యత్వాన్ని పనిని కల్పించారు. అదే క్రమంలో విజయవాడ కేంద్రంగా పొట్లూరి రామకృష్ణ నేతృత్వంలో కొనసాగుతున్న సిటీ కేబుల్ సంస్థను మన గోదావరిఖని పట్టణంలో స్థాపించాలని తన స్నేహితుడు బాలసని స్వామిగౌడ్ మరికొందరు నిరుద్యోగులతో కలిసి 1996లో గోదావరిఖని పట్టణానికి సిటీ కేబుల్ సంస్థను తీసుకొచ్చారు. అందుకు అప్పటి కేబుల్ ఆపరేటర్లు కొంతమంది వ్యతిరేకించిన తన చాతుర్యంతో శత్రువులను సైతం మిత్రులను చేసుకొని కేబుల్ టీవీ ఆపరేటర్లను అందరినీ ఏకం చేసి 2 ఛానళ్లతో నడుస్తున్న కేబుల్ టీవీని 16 ఛానళ్లకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు 16 ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పించారు. తదనంతరం 32, 60 ప్రస్తుతం 300కు పైగా ఛానళ్లతో కేబుల్ టీవీ నడుస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎయిర్టెల్ సంస్థను మొదటిసారిగా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు సెల్ ఫోన్లను కూడా పరిచయం చేసి ఎయిర్టెల్ శ్రేణిగా కూడా అందరికీ సుపరిచితులయ్యారు. ప్రస్తుతం జీటీపీఎల్ సిటీ కేబుల్ ఎండీగా కొనసాగుతున్నారు. ఇలా ఒక కార్మికుని బిడ్డగా ఈ ప్రాంతానికి కేబుల్ టీవీ రంగంలో చేసిన సేవలను గుర్తించిన తారా ఆర్ట్స్ అకాడమీ వారు బైగోని శ్రీనివాసును నల్ల నేలపై వెలిసిన నల్ల వజ్రంకు నల్ల వజ్రం పురస్కారంకు ఎంపిక చేసి శనివారం సాయంత్రం ఎన్టీపీసీ ఈడీసీ హాల్లో జరిగిన జాతీయ స్థాయి కళోత్సవాల కార్యక్రమంలో సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్కు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నల్ల వజ్రం పురస్కారం అందజేశారు. సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళలోని వాయనాడ్ వరద బాధితుల సహాయార్థం 2 రోజుల పాటు ఆర్చ్1 ఏరియాలోని ఎస్ఐపిసి ఏరియా వర్క్ షాప్ జీడీకే 11 ఇంక్లైన్లో సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల వద్ద నుంచి వరద సహాయ నిధి 10,538 రూపాయలు సేకరించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేరళలోని వాయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి ప్రజలు గాఢ నిద్రలో ఉండగా వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిందని, ఊహించని పరిణామం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. వాయనాడ్లో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడ ప్రజలు విగత జీవులయ్యారని, చాలా మంది చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉందని, ప్రధానంగా వాయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నదని, ఇప్పటికీ ఈ విషాదం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోలేదన్నారు. ఇంకా సహాయ చర్యలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. వందల మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మానవతా దృక్పథంతో ఈరోజు కార్మికుల వద్ద నుంచి విరాళాలు సేకరించి సిఐటియు జిల్లా కమిటీ ద్వారా రాష్ట్రీయ కమిటీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ విరాళాలు ఇచ్చి సహకరించిన కార్మికులకు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. నిన్న ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళలో వాయునాడు వరద బాధితుల కోసం రామగుండం ఏరియా 1లోని ఎస్ఎండ్పిసి ఏరియా వర్క్షాపు జీడీకే 11 ఇంక్లైన్లో నిధి సేకరణ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 రూపాయల వరకు ఈ నిధి వసూలైంది. అది ఫోన్పేల ద్వారా 5,500 వరకు అయింది. అలాగే ఈ డబ్బాతోటి నిధి సేకరించిన దానిలో 4,600 రూపాయల వరకు జమ అయింది. ఇదంతా కూడా వీడియో రికార్డు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన కేరళ వాయనాడు గ్రామం పునర్నిర్మాణం కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. అందరూ కూడా సహాయకారాలను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఎస్ రవి, పి శ్రీనివాస్, నంది నారాయణ, బాది రవి, జల్ల గజేంద్ర, జంగపల్లి మల్లేష్, అడపు కిషోర్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీపీసీ ఈడీసీ హాల్లో ఘనంగా ప్రారంభమైన తారా ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి కళోత్సవాలు. వరుస దాడులతో పేకట్ట రాయిల్లో భర్తం పడుతున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓసీపీ
స్థాయిలో పాత మిషనరీని తొలగించి కొత్త వాటిని తెప్పించండి. రక్షణ చర్యలు చేపట్టకుండా యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి తీయాలనుకోవడం సరైంది కాదన్న ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన స్టేట్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాసిపేట శివాజీ, స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమారప్ప లావణ్య. తారా ఆర్ట్స్ అకాడమీ వారి నల్ల వజ్రం పురస్కారం అందుకున్న ఈ ప్రాంత సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్ గౌడ్ అలియాసు ఎయిర్టెల్ శ్రీను. ఇవే ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.